చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉంటాయని గూడూరు అగ్నిమాపక శాఖ అధికారి చలమయ్య సూచించారు. జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో సిబ్బంది ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఎక్కువగా షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీల వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, షార్ట్ సర్క్యూట్స్ జరగకుండా నాణ్యమైన కేబుల్స్ ఉపయోగించాలని సూచించారు. ముందు జాగ్రత్తగా ఫైర్ సేఫ్టీ యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని, చిన్న పిల్లలను గ్యాస్ సిలిండర్ల వద్ద రానివ్వకుండా చూసుకోవాలని తెలిపారు. తీసుకోవాల్సినటువంటి ఇప్పుడు చెప్పారు. మనం ఇక్కడ కాలేజీలో జరిగేది ఏంటంటే ఎలక్ట్రికల్ ఫైర్స్, వాటిని నివారించాలంటే మనం ఎలక్ట్రికల్ వైర్స్ మంచి ISO వైర్ మార్చాలా. 10 సంవత్సరాలకు ఒకసారి దాని లైఫ్, ఎలక్ట్రికల్ వైర్ లైఫ్ ఓన్లీ 10 ఇయర్స్ తర్వాత ఎలక్ట్రికల్ వైర్స్ మార్చుకోవాలా. మంచి స్విచ్లు, ISO స్విచ్లు ఇవి ఉపయోగిస్తే ఎలక్ట్రికల్ పైప్ జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవి మనం ఎలక్ట్రికల్ లైసెన్స్ లైసెన్స్ వాళ్ళ దగ్గర ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ వైరింగ్ చేసుకున్నా మనం ఫైర్ నివారించవచ్చు. తర్వాత మనం ఇప్పుడు మా సిబ్బంది చెప్పారు మీకు గ్యాస్ ఫైర్లు ఇంట్లో, వంటింట్లో ఫైర్ అయితే ఎలా చేయాలా, మీ ఇంట్లో ఫైర్ వంటింట్లో చేయాల్సిందండి. వంటింట్లో ఎప్పుడు గ్యాస్ వెలిగించేసి బయట పోకూడదు. వంట చేస్తున్నప్పుడు వంటింట్లోనే ఉండాలి. పిల్లకాయలు వంటింట్లోకి రానికూడదు. అగ్గిపెట్టెలు దూరంగా పిల్లకాయలు కనకుండా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు బయట ఆయిల్ చెప్పారు కదా మీకు, ఇక మీ వంట చేసేటప్పుడు బాండ్లో నీళ్ళు పడితే ఫైర్ వస్తుంది. ఆయిల్ నీళ్ళు పడితే ఫైర్ వస్తుంది. అప్పుడు గాబరా పడలేదు. గాబరా పడకుండా దానికి తగినంత మూత ఉంటే మూత వేసేయండి. లేకపోతే మీ దగ్గర